నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో గల తెల్కపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఉన్న అపరిశుభ్రతను గమనించిన కలెక్టర్ వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంలో తొలి థీమ్గా చేపట్టాల్సిన పరిశుభ్రత కార్యక్రమాలు ఎందుకు నిర్వహించలేదని వైద్యులను కలెక్టర్ ప్రశ్నించారు. ఒకరోజు ముందుగానే పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించినప్పటికీ అమలు చేయకపోవడంపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులు ఉదాసీనంగా ఉండొద్దని, 99 రోజుల తర్వాత పనిచేసినా వారికి ప్రశంసలు ఉంటాయని, పనిచేయని వారికి తగిన చర్యలు కూడా తప్పవని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడంలో పరిశుభ్రత కీలకమని, అందుకు ఆయా ప్రాంతాలలోని ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుండి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను మరియు వంటగది స్టోర్ గదులను తనిఖీ చేసిన సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాలలో వంట మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయడం గమనించిన కలెక్టర్ త్వరలోనే పాఠశాలకు సిలిండర్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రతి విద్యార్థికి మెరుగైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు. అంతకన్నా ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతి నెల నిర్వహించే ఈవీఎం గోదాము తనిఖీలో భాగంగానే ఈవీఎం గోదామును వివిధ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరిచిన ఈవీఎంల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాము వద్ద ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాటు ఉండాలని, నిత్యం అప్రమత్తంగా పర్యవేక్షించాలని సంబంధిత భద్రతా సిబ్బందికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. క్లీన్ చేయించి ప్రాపర్గా బిఫోర్ ఆఫ్టర్ పెట్టి ఒక మోడల్ లాగా ఆ కిటికీ అంతా అట్లున్నది. మన ఫార్మసీ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. అలా చెత్త అది ఇది ఏంటి అది అలా ఈరోజు స్పెషల్గా పెట్టింది దానికోసం క్లీన్గా కనబడాలి. మీరు వచ్చిన పేషెంట్స్కి ఇబ్బంది పడవద్దు, హాస్పిటల్ క్లీన్గా పడాలి. వచ్చిన పేషెంట్స్ని చూడాలి, హాస్పిటల్ కూడా క్లీన్ అవ్వదు. నేను మళ్ళీ ఈరోజు సాయంత్రం రేపు పొద్దున్న వస్తాను. నాకు విజిబుల్ గా డిఫరెన్స్ కనబడలేదు అనుకో, ఇక ఇట్లా ఇది ఏంటిది ఇట్లా ఉంటుందనే కదా ఒక రోజు స్పెషల్ గా పెట్టింది. త్రీ మంత్స్ అంటే ఒక రోజు 2 రోజులు కాదు కదా. నార్మల్ సిస్టర్ మొత్తం క్లీన్ చేపించి ప్రాపర్ గా పెట్టండి. నాకు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కనబడి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? 20 ఇన్స్టిట్యూషన్స్ చెప్పడానికి అంత ఇదేమవుతుంది నీకు? వాళ్ళకి చెప్పడానికి తమాషాగా చేస్తున్నారా? ఇన్స్టిట్యూషన్ హెడ్స్ చెప్పడానికి ఏమైంది? ఎందుకు పెట్టింది ఇదంతా? గట్టిగా 20 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 20 ఇన్స్టిట్యూషన్స్కి ఎంతసేపు ఇది ఇక్కడ తిరగడానికి, చెప్పడానికి, అన్ని క్లీన్ చేయించి బిఫోర్ ఆఫ్టర్ ఫోటో తీసుకోమని చెప్పడానికి? ఊరికే చేస్తున్నావా ఏం బాబు? సిలిండర్లు పొయ్యిలు ఇచ్చినాక పిల్లలు తర్వాత ఇక అందరు పిల్లలైతే మాట్లాడతారు. మాకైతే పంపించారు. అలా లేకు గొర్రెలు పడ్డాయి, వానకాలం వస్తే అక్కడ 3 నెలలు పిల్లల్ని రేపు పెట్టుకొని చేస్తుంటే అన్నం ఖరాబ్ అవుతుంది. నేను సిలిండర్ చేపిస్తాను. సిలిండర్కే పోవాలి మనం, అన్ని స్కూల్ కూడా సిలిండర్కే పోవాలి. ఇసుక కూడా అట్లా ఉండదు. ల్యాబ్
ఇది ఐదు దాకా మనకి ల్యాబ్ కాదు సార్, 100% చాలా ఇబ్బంది అవుతుంది. ఆ పక్కన దాంట్లో ఏంటిది? అది వేరే రోడ్డు ప్రైవేట్ మధ్యలో రోడ్డు అయితే వెనక కూడా ఒక బిల్డింగ్ అది పంపిస్తాను. మళ్ళీ నేను ఎక్కడ మంచిగా ఉంటాను, ఇంతకుముందు కూడా వచ్చినాను కదా, వస్తున్నారు ఆ పిల్లవాడు సార్ పేరెంట్స్ కలిసి చెప్పిందా